This is the time to listening the word of God. We have a great man of God, and I'd like to give time to Pastor Matthew Needham. This is the time to listening the word of God. Thank you. Thank you so much. God bless all of you, and God bless your churches. ప్రతి ఒక్కరికి దేవుడు దీవించినాగని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా తన పరిచర్యలో వాడుకొని గాక. ఆమేన్. God bless your families, and God bless your ministries. దేవుడు మీ కుటుంబాలను అలాగే మీ పరిచర్ను కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. Today I want to speak about raising up people of prayer. ఈ రోజు నా యొక్క వాక్య భాగం ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనము, దేవుని సేవకులైన మనము దేవుని సువార్తలో ఎలాగా వాళ్ళని ఉజ్జీవింప చేయాలో అనే వాక్యాన్ని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. And that's because our churches are called to be houses of prayer for all nations. ఎందుకంటే మన మందిరాలన్నీ మన సొంత దేశం కొరకు ప్రార్థన చేయడం చాలా ముఖ్యమైనదండి. So the challenge is to take Christians deeper into a deeper walk with God, and that must start with us as pastors walking in a closer, deeper way with God. ఈనాటి పరిస్థితుల్లో దేవుని సేవకులైన మనందరము దేవునికి దగ్గరగా ఉండటం చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి దేవునికి, దేవుని మందిరానికి చాలా దగ్గరగా ఉండటం అనేది చాలా ముఖ్యమైనది. So I want to encourage you in your prayer life and your walk with Jesus being such a close friendship with God. ఈ రోజు నేను మీ అందరికీ బోధిస్తూ ఉన్నాను, మనందరము దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని మందిరానికి కూడా మనం దగ్గరగా ఉండాలని మేమందరినీ నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. దయచేసి అందరూ మీ యొక్క ఫోన్లను మ్యూట్ లో పెట్టమని నేను అందరికీ చెప్తూ ఉన్నాను. And then for us to make sure that every Christian, as a part of their discipleship, they are learning how to pray just as Jesus taught his disciples how to pray. పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే దేవుడు ఎలాగో తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో, దేవునికి ఎలా దగ్గర అవ్వాలో తన వాక్యములో బోధించిన విధంగా మనము కూడా దేవుని మందిరంలోను దేవునికి దగ్గరగా ఎలా జీవించాలో మనం ప్రార్థనలో గడపాలండి. So I just hope that you get a fresh vision or revelation of the church being the house of prayer and drawing close to God and God drawing close to us. దేవుని ప్రత్యక్షత ద్వారా నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మనము ఈ యొక్క అంత్యకాల దినాల్లో దేవునికి దగ్గరగా ఉండాలి, ఎలా దేవునితో మాట్లాడాలి, దేవుని యందు ఎలా జీవించాలనేది మనం దేవుని మందిరంలో తన సమయాన్ని హెచ్చించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడండి. There are so many wonderful topics and sermons that we can preach about from the Bible, but it's also important to give good teaching on prayer. బైబిల్ గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా బోధలు ఉన్నాయి. వాటన్నిటిని మనం బోధించగలం, కానీ అందులో ప్రత్యేకంగా దేవుడు నాతో మాట్లాడిన వాక్య భాగాన్ని ఈ రోజు మీ ఉదయకాల సమయంలో మీ అందరికీ బోధిస్తున్నానండి. And keep calling and keep encouraging Christians, all Christians, to be strong in prayer. ఈ రోజు నేను చెప్తూ ఉన్నాను, దేవుని బిడ్డలమైన మనము, సేవకులుగా ఉన్న మనము, దేవుని వాక్యం మనకు చెప్తూ ఉన్నది, బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నది, ప్రోత్సహిస్తూ ఉంది, ఉజ్జీవపరుస్తుంది. ఈ రోజు వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. Our Bible reading today comes from the book of Colossians, chapter 4, verses 2 to 6. ఈ రోజు మన యొక్క బైబిల్ వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచన భాగం నుంచి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ కొలసియన్స్ చాప్టర్ 4 verses 2 to 6. I'll read for all of you. ప్రార్థన. యజమానులారా, పరలోకంలో మిమ్మును యజమానుడైన ఎరిగి న్యాయమైనది, ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి, మరియు నేను బంధకములలో ఉంచబోటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనిషిని ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగల దానిగాను
కృపాసహితముగాను ఉండనీయుడి. ఆమేన్. So this passage begins about prayer, but then it also moves into evangelism and witnessing for Jesus. ఈ యొక్క వాక్యంలో మనం చదువుకున్నట్లయితే మొట్టమొదటిగా ప్రార్థన గురించి బోధిస్తూ ఉంది. అలాగే సువార్తను ఎలాగా ముందుకు తీసుకువెళ్లాలో, దేవుని వాక్యాన్ని ఎలాగ ప్రచురింప చేయాలో ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉందండి. But it begins with prayer, devoting ourselves to prayer. మొట్టమొదటిగా చూసినట్లయితే ఇందులో ప్రార్థన యందు ఎలా నిలకడ కలిగి ఉండాలి, ప్రార్థన యందు మనం ఎలా మెలకువ కలిగి ఉండాలో పౌలు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. Then praying for the open doors, that the messengers of God can go out, but they're going out with God's power and presence because you've had a breakthrough in prayer. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రార్థన వలన ఎటువంటి బంధకములనైనా, ఎటువంటి పరిస్థితులనైనా ఎలా మార్చగలడో, దేవుని సహాయము ఈ ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ఎలాగా చేయగలడో ఈ వాక్యం మనకు బోధిస్తుందండి. Now, the Apostle Paul was a mighty man of prayer, and yet he kept asking the Christians to pray for him. ఇక్కడ మనం చూసినట్లయితే గొప్ప మనుష్యుడు అపోస్తలుడైన పౌలు గారు మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రార్థన యందు ఎలా మనము ఎడతెగ చేసినట్లయితే దేవుడి యొక్క మర్మములను మనకి ఎలా బయలుపరుస్తాడో ఈ రోజు ఈ వాక్యం ద్వారా పౌలు గారు వారికి బోధిస్తున్నారండి. And of course, he faced a lot of persecution and even he suffered a lot for the gospel, but he kept praying, God, give me boldness and pray that I will present the gospel clearly. మనందరికీ తెలిసిన వాక్యమేనండి. మనం పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే పౌలు గారు తన పరిచర్యలో సువార్తను బోధిస్తున్న సమయంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు తన పరిచర్యలో ఎదుర్కోవటం మనం చూస్తూ ఉన్నాం అండి. అయినా సరే తన ప్రార్థన యందు ఎడతెగక దేవుని యందు నిలకడగా నిలబడటం మనం చూస్తూ ఉన్నాం. And we have to be walking with Jesus closely every day so that we do not miss any opportunities that we receive to be a witness and to speak for God. మనందరము దేవుని పరిచర్యలో ప్రతిరోజు దేవునితో నడుస్తూ ప్రార్థన యందు ఎడతెగక చేస్తూ దేవునితో మన జీవితాలను గడుపుతున్నాం కదా. అలాగూ మనము కూడా మన పరిస్థితులు కఠినంగా ఉన్నాను, ఇబ్బంది కలిగినను దేవుని యందు మనం నమ్మకంగా ముందుకు వెళ్ళాలని ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. And we need to act wisely when dealing with unbelievers. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని అన్ని జనులకు బోధిస్తూ ఉన్నప్పుడు మన జ్ఞానము చాలా తెలివిగా ఉండాలి. వారికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనందరం మెలకువ కలిగి జాగ్రత్తగా బోధించాలండి. But it's those who are wise who are able to speak life and speak wisdom into other people's lives and lead people onto the path of salvation. అలాగే మనము వారికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారు పక్కదోవ పడకుండా వారి ఆలోచనలు మరలా వేరొక మార్గంలో వెళ్లకుండా మనము సువార్తను చాలా జాగ్రత్తగా బోధించాలండి. ఎందుకంటే వాళ్ళు మరలా వేరే మార్గంలో వెళ్లకుండా ఉండాలి కాబట్టి. One of my favorite preachers, he's already in heaven, but he had a real gift of it being able to witness people and lead people to salvation. నాకు తెలిసిన ఒక గొప్ప దైవ సేవకులు ఉన్నారండి. ఆయన ఇప్పుడు పరలోకంలోకి ఆల్రెడీ వెళ్ళిపోవటం జరిగిపోయింది. ఆయన వాక్యములు, ఆయన బోధలు ఎలా ఉంటాయంటే ఆయన బోధించిన, ఆయన వాక్యాన్ని వివరించిన చాలా మంది వ్యక్తులు ఈ రోజు పరలోక రాజ్యంలోకి ఎల్లప్పుడూ ఆతృత కలిగి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారండి. He was a soul winner, and God just gave him like the gift to almost like meet with anyone and present the gospel in such a wonderful way it would touch people's hearts. ఈ రోజు చూసుకున్నట్లయితే నేను చెప్తున్న దైవ సేవకుడు గొప్పగా ఆత్మలను ఎంతో మందిని రక్షించి దేవుని పరిచర్య కొరకు తన ప్రాణాన్ని సైతము అప్పగించి పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయాడండి. So we want to walk in God's wisdom so that we can speak answers to people's problems and people's obstacles that are holding them back from walking in the light of Jesus. కాబట్టి మనందరము ప్రార్థనలో గడపాలి, దేవుని యందు జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆ జ్ఞానము ద్వారా సువార్తను బోధిస్తూ మనము ఎంతో మంది బిడ్డలను రక్షణలో తీసుకువెళ్లాలని వాక్యం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. And I think this wisdom comes from the presence of the Holy Spirit anointing us through prayer. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క తెలివి, ఈ యొక్క వివేచనము కేవలము దేవుడే మనకు దయచేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థనలో
ఎడతెగక మనం ప్రార్థనలో భక్తిలో కలిగి ఉంటామో దేవుడే ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు జ్ఞానాన్ని దయచేస్తాడండి. We ask God to give us wisdom, and we ask God to speak through us, and for God to be with us, and we just feel His presence, and then His presence touches other people. Amen. ఎందుకంటే మనము ప్రార్థనలో ఎప్పుడైతే మనము దేవునితో పెనుగులాడతామో, ఎప్పుడైతే ప్రార్థనతో దేవునితో మాట్లాడతామో, జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివిని ఇస్తాడు. సువార్తలో వాక్యాన్ని ప్రచురించే విషయంలో మనకి ఏం కావాలో తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడండి. So prayer and evangelism, they always go together, but we start with prayer. ఎందుకంటే ప్రార్థన సువార్తీకరణ అనేది చాలా ముఖ్యమైనదండి. అందులో మొట్టమొదటిగా ప్రార్థన అనేది మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. And Jesus has called every church to be a house of prayer. కాబట్టి మనం ఎక్కడ కూర్చున్నా సరే, ఎలాంటి ప్రదేశంలో ఉన్నా సరే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉంటాడు, మనకు సహాయం చేస్తాడండి. Well, I want to give some testimonies about the call of God in my life, and particularly how a good foundation for prayer was laid in my life. నా యొక్క జీవితంలో నా సాక్ష్యాన్ని నేను చెప్పుకున్నట్లయితే, దేవుడు నన్ను పిలిచినప్పుడు నా జీవితం ఎలా ఉంది, దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు నా పరిచర్లో దేవుడు ఎలా వాడుకున్నాడో నా సాక్ష్యాన్ని కొన్ని విషయాలు చెప్తానండి. So I was still going to school. I was 16 years old when I knew that God powerfully touched me and was calling me to be a preacher. నేను 16 సంవత్సరాలు ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తున్న సమయంలో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దేవుని సువార్తను ఎలా బోధించాలో నన్ను ఆ సమయంలో నన్ను పిలుచుకోవడం చూస్తూ ఉన్నాను. And then it was, by the time I was 17, I then joined my first ministry team that was traveling around my country, New Zealand, presenting the gospel. నాకు 17 సంవత్సరాలు వచ్చినప్పుడు నాతో పాటు నా టీంలో ఉన్న కొంతమందితో నేను జాయిన్ అయ్యి నా న్యూజిలాండ్ దేశంలో చాలా మందితో కలిసి పరిచర్లో ముందుకు వెళ్తూ ట్రావెల్ చేయటం నేను చేస్తా ఉన్నానండి. We were all young in this team, and really we didn't know how to preach. We were still learning. 17 సంవత్సరాలంటే మీ అందరికీ తెలుసు, చాలా చిన్న ప్రాయంలో ఉన్నాను. దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలో, ఎలా సువార్తీకరణ నేను అందజేయాలో నాకు అంత జ్ఞానం కూడా లేదండి. So therefore our team leader thought, well, we better find someone who's a bit more experienced to be our main preacher. మా మధ్యలో ఒక సీనియర్ బ్రదర్ ఉండేవాళ్ళు. ఆయన మాకు ఎలా బోధించాలో, ఎలా ప్రార్థనలో ఉండాలో, ఎలా దేవుడు సహాయం చేస్తాడో మాకు వివరించడం జరిగింది. And they found the right person. He had an amazing testimony, how he had a face-to-face encounter with Jesus. His life was transformed. మా మధ్యలో ఉన్న ఆ సహోదరుడు దేవుడు ఎలా పట్టుకున్నాడో, ఎలా పిలుచుకున్నాడో, దేవుని కొరకు ఎలా సాక్షిగా బ్రతికాడో తన సాక్ష్యం ద్వారా మేము నేర్చుకోవటం జరిగిందండి. Many people responded to his testimony. Many received salvation. తన రక్షణ ద్వారా చాలా మంది వ్యక్తులు దేవుణ్ణి నమ్మటం జరిగింది. తన రక్షణ ద్వారా చాలా మంది వ్యక్తులు వాళ్ళు కూడా రక్షణలోకి వెళ్ళటం జరిగిందండి. Unfortunately, he actually died some years later in a car crash, and he's already in heaven, but he shared his testimony with many people. అనుకోకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన హఠాత్తుగా మరణించడం జరిగింది. ఆయన పరలోకం వెళ్ళారని మేము నమ్ముతూ ఉన్నాం. కాకపోతే ఆయన ఈ భూలోకంలో విడిచిపెట్టినా సరే ఆయన ద్వారా చాలా మంది రక్షణలోకి వెళ్ళటకు మేము చూసామండి. Life is short and we never know. That's why we have to be focused on eternity, ready to go to heaven at any time, and always have a desire for saving souls. మన జీవితం చాలా చిన్నదండి. మన సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ ఉన్న సమయంలోనే దేవుని కొరకు పరిగెట్టాలి. ఈ ఉన్న సమయంలోనే సువార్తను బోధించాలి. ఈ ఉన్న సమయంలోనే దేవుని కొరకు మన జీవితాన్ని త్యాగం చేయాలండి. ఆమేన్. But it was while I was on this Christian team that I also got my first opportunity to preach in a church. ఎప్పుడైతే నేను మా సహోదరులతో దేవుని సువార్తను బోధించడానికి వెళ్తున్నానో మొట్టమొదటిగా దేవుని మందిరంలో నేను వాక్యాన్ని బోధించే అవకాశాన్ని దేవుడు నాకు కలుగజేశాడు. So yeah, I was 17 years old. I had shared my testimony before, but I had never preached a sermon in a church. నేను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదటిగా 17 సంవత్సరాల్లో
నా యొక్క సాక్ష్యాన్ని నేను పొందుకోవడం, నా సాక్ష్యాన్ని నేను షేర్ చేసుకుంటూ చూస్తున్నానండి. కానీ సువార్తను అయితే నేను బోధించలేదు, కానీ ఆ సమయంలో నేను ఇప్పుడు నా సాక్ష్యాన్ని నేను బోధించాను. And this happened very suddenly because I had already gone to bed, and maybe it was 11 o'clock at night when there was a knock on my door. ఆ యొక్క సాక్ష్యాన్ని బోధించిన తర్వాత నేను మరలా నా గృహానికి వెళ్ళినప్పుడు అది రోజు రాత్రి 11 గంటలకు నా యొక్క గృహంలో ఉన్న తలుపును ఎవరో కొట్టడం నేను చూస్తూ ఉన్నానండి. And I was told that, oh, we need someone to preach tomorrow morning at the early morning service, which was a 8:30 a.m. service. సమయంలో ఎవరో ఒకరు వచ్చి నా తలుపును కొట్టి రేపటి దినమున ఆ సమయంలో వాక్యాన్ని బోధించడానికి మీరు సిద్ధంగా ఉండండి, ఎవరో ఒకరు వాక్యం చెప్పాలని ఆ డోర్ కొడుతూ ఒక మనుషుడు చెప్పడం నేను వింటూ ఉన్నాను. I thought, that doesn't give me much time to prepare. I've never preached before. What am I going to preach for my first sermon? ఆ సమయంలో నేను చాలా ఆలోచించాను. నాకు వాక్యాన్ని బోధించే అవకాశం వచ్చింది. నేను ఏం బోధించాలి, ఎంతసేపు బోధించాలని ఎక్కువగా ఆలోచనలో నేను పడ్డానండి. So I thought I will preach from my favorite scripture. ఆ సమయంలో నేను ఆలోచించిన విషయం ఏంటంటే నాకు బాగా ఇష్టమైన వాక్యాన్ని నేను బోధించాలని నేను ఆలోచించాను. And at that time, my favorite Bible verse was Jeremiah chapter 29, verse 13. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని నాకు ఇష్టమైన బైబిల్ వాక్యాన్ని నేను చదివానండి. జెర్మియా చాప్టర్ 29 verses 13. But if we can read from verses 11 to 13. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చదువుకున్నట్లయితే ఒకసారి నేను చదువుతాను, అందరూ వినండి. ఇర్మియా గ్రంథము 29 11 నుంచి 13. జెర్మియా చాప్టర్ 29 verses 11 to 13. Yes. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకర్తమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనిడల మీరు నన్ను కనుగొందురు. ఆమేన్. So God always gave promises to Israel in the midst of their sin, their backsliding, but if they called upon God, they would find him. దేవుడు ఇశ్రాయేలుతో వాగ్దానం ఏదైతే చేశాడో, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, మీరు నన్ను పిలిచిన ఎడల, మీరు నాతో మాట్లాడిన ఎడల మీ కొరకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని దేవుడు తన వాక్యంలో మాట్లాడుతున్నాడు. Our responsibility is to seek God with all our hearts. కాబట్టి ఈ రోజు నేను చెప్తూ ఉన్నాను, మీరందరూ మన హృదయాలను దేవుని వైపు పరిగెట్టలాగిన, మనందరము దేవుని కొరకు ఉండేలాగా ప్రార్థన చేద్దాం. ఈ రోజు వచ్చిన సేవకులందరూ దయచేసి మీ యొక్క మొహాలు కనపడేలాగా మీ అందరూ ఆన్ చేయాలని చెప్తూ ఉన్నాను. And I had a real desire that I wanted to know God. I want to be closer to God. ఈ రోజు నేను చెప్తున్నాను, వాక్యం ద్వారా మీరందరూ దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునితో మాట్లాడే విధంగా ఉండాలి, ప్రార్థనలో ఎడతెగక మనం సిద్ధంగా ఉండాలండి. When God's presence touched me by the Holy Spirit when I was 16 and I knew that God was calling me to ministry, I had that desire to be close to God. ఎప్పుడైతే నా 16 సంవత్సరాల సమయంలో నేను ఎప్పుడైతే సిద్ధంగా ఉండి ఎక్కువగా దేవునితో గడిపానో, దేవుడు నాతో మాట్లాడాడు. 17వ సంవత్సరంలో దేవుడు నన్ను వాడుకున్నాడు తన పరిచర్యలో పాత్రగా. And I'm never going to lose that desire. I'm always going to hunger and thirst after God. నేను ఏదైతే దేవుని కొరకు పరిగెట్టానో, దేవుని కొరకు నేను ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నాడో, నా పరిచర్యలో నేను ఎక్కడా ఓడిపోలేదండి. ఎందుకంటే దేవుని సహాయం నాకు తోడుగా ఉంది కాబట్టి. So that was the very first sermon I ever preached, but I always seek to continue to walk in that desire. అదే నా పరిచర్యలో మొట్టమొదటిగా దేవుడు నన్ను వాడుకున్నాడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దేవుని కొరకు పరిగెడుతూ ఉన్నాను, దేవుని కొరకు వెతుకుతూ ఉన్నాను. దేవుడు నన్ను ఎక్కడ ఓడించలేదని నేను విజయాన్ని చూస్తూ ఉన్నాను నా జీవితంలో. I want to pick out another verse from the book of Jeremiah, but it's chapter 33, verse 3. మరొక వాక్య భాగాన్ని మీకు బోధిస్తానండి. ఇర్మియా గ్రంథము 33 3వ వచనము. జెర్మియా చాప్టర్ 33 verses 3.
ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఐల్ రీడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరి కోసం నేను ఈ వాక్యాన్ని చదువుతానండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆమేన్. Now, the book of Jeremiah was a prophet who really had to rebuke Israel for their sins. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త అయిన ఇర్మియా జీవితంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఎలా అయితే దేవుడు ఏర్పాటు చేశాడో, తన జీవితంలో దేవుడు తనకి ఎలా సహాయం చేశాడో ఈ వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. But he always presented beautiful promises of God. If only God's people would seek after God and call upon God's name. దేవుడు ఎలా అయితే తన వాక్య భాగంలో చెప్పాడో, దేవుని కొరకు వెతుకుతారో, దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారికి ఎల్లప్పుడూ దేవుడు సిద్ధంగా ఉంటా అన్నాడు. ఇక్కడ ఇర్మియా గారి జీవితంలో కూడా అంతే. దేవుడు తన ఇర్మియా గారి జీవితంలో ఎలా అయితే కార్యాలు చేశాడో ఇక్కడ ఈ వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. But all that is written in the scriptures, of course inspired by God, is to teach us today and to give us wisdom today to call upon God. ఇర్మియా గారు దేవుని కొరకు ఎలా అయితే తన జీవితాన్ని అప్పగించారో, ఆ యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా దేవుడు ఎలా అయితే ఏ వాక్యాన్ని తనకు జ్ఞానాన్ని దయచేశాడో ఆ జ్ఞానము ద్వారా ఈ వాక్య భాగాన్ని రచించడం మనం చూస్తూ ఉన్నామండి. Prayer opens the way for God to work and to move and to touch people's lives. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుడు మనకి ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలాంటి మార్గంలో వెళ్ళాలి, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేయగలడో ఈ ప్రార్థన ద్వారా దేవుడు ద్వారాలు తెరుస్తాడండి. With so many wonderful testimonies, even of praying mothers who've been praying that their children will come back to God, and when they come back, they receive a ministry. నేను చాలా మందిని చూశానండి, తల్లులైన వారు చాలా మంది తన బిడ్డల కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ దేవుని వైపు త్రిప్పటము, వాళ్ళందరూ దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు వారి జీవితాన్ని అప్పగించడం నేను చూస్తూ ఉన్నాను సాక్ష్యాల్లో. But that blessing or that calling has often been birthed through prayer. ఆ యొక్క పిలుపు, ఆ యొక్క సాక్ష్యము, ఆ యొక్క మార్పు ఎలా వచ్చిందంటే కేవలము ప్రార్థన వల్లేనండి. So we want our churches to be houses of prayer. కాబట్టి మనందరము దేవుని మందిరాలను, మనందరము దేవుని పరిచర్య చేసి మనందరం కూడా ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. ప్రార్థనా జీవితాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలండి. So the first ministry team that I joined traveling around New Zealand, we had a wonderful time, but then I came back and, God, what do you want me to do next? నేను నా టీంతో నేను పరిచర్యకి వెళ్ళి మొట్టమొదటిగా వాక్యాన్ని బోధించి మరలా నేను ఇంటికి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో నేను అడుగుతా ఉన్నాను, ప్రభువా నేను ఏం చేయాలి, నీ పరిచర్యలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో ఇలా చెప్పాడండి. And I was in a position where I had to rely on God. I had to trust God. I had to seek God. What do you have for me next? నేను అలాగా దేవుణ్ణి అడుగుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు అడుగుతా ఉన్నాను, ప్రభువా నీ చిత్తం ఏదైందో, నీ ఉద్దేశం ఏదైందో, నీ ప్రణాళిక ఏదైందో అది నాకు బోధించు, అది నాకు మాట్లాడని నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి. Because I was still young and seeking to establish a ministry or calling from a young age, I had to be strong in prayer. నేను ఆ యొక్క 17 సంవత్సరాల్లో నా యొక్క యవన ప్రాయంలో ఉన్నప్పుడు దేవుని కొరకు నేను ఎలా నిలబడాలి, దేవుని కొరకు నా జీవితాన్ని ఎలా అప్పగించాలి, దేవుని పరిచర్యలో నేను ఎలా ముందుకు వెళ్ళాలో దేవునితో నేను అడుగుతా ఉన్నానండి. And God wanted to establish that in my life, a very strong foundation of prayer. నేను అలాగా ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్న సమయంలో దేవుడు నా జీవితాన్ని, నా ప్రార్థనా భక్తిని చాలా గట్టిగా, అంటే నా యొక్క ప్రార్థనా జీవితాన్ని చాలా బలముగా దేవుడు నన్ను కట్టుకున్నాడండి. I've found that a lot of Western European white men like myself, who even can be in ministry, often they're actually a bit weak in prayer. నేను అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో చాలా గూఢమైన విషయాలు బోధించడము, పరిచర్యలో ఎలా నేను వెళ్ళిపోవాలి, దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో నేను ఎక్కడికైనా వెళ్ళాలనేది దేవుడు నాకు బోధిస్తూ ఉన్నాడండి. I think in my country there's a lot of humanism, materialism, a lack of spirituality, and there can be a lack of prayer in the average
person, and therefore even when they become Christians, takes a lot for them to learn how to pray. ఇక్కడ చూసినట్లయితే నా దేశంలో ఇంకా మానవుల మీద గొడవలు, శ్రమలు, ఇబ్బందులు, వ్యభిచారాలు, అలాగే పాపములు అలాంటివి జరుగుతున్నవి. ఈవెన్ ఇక్కడ నేను వాక్యాన్ని నా పరిచర్ను బోధిస్తున్న సమయంలో ప్రార్థన అనేది ఇంకా పూర్తిగా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. But prayer for us should be like breathing. We can't survive without oxygen. We can't survive without a close connection to God. It's like that touch of God's peace in your heart. నేను ఈరోజు చెప్తున్నాను ఈ వాక్య భాగం ద్వారా, మనకు ఈ గాలి, ఈ ఆక్సిజన్ లేకపోతే ఎలా అయితే మరణిస్తామో, దేవుని సేవకులైన మనము ప్రార్థన లేకపోయినా, దేవునితో మనకు సంబంధం లేకపోయినా సరే మన జీవితాలు దేవునికి దూరం అయిపోతాయి. ఆత్మీయమైన ఆలోచనలు, ఆత్మీయమైన జీవితాలు మనకు దూరంగా వెళ్ళిపోతాయండి. We've got to have spiritual sensitivity, which I think the Western world can unfortunately lack sometimes. But we've got to be sensitive to God, knowing if we are close or not close to Him. చాలా మందికి పరిచర్యలో కానీ, దేవుని సేవకులకు కానీ దేవుని యందు జ్ఞానము, దేవుని యందు వివేచన, దేవుని యందు ఏదో కొదువై ఉంది. అది ఎందుకంటే దేవునితో గడపకుండా ప్రార్థనా జీవితాన్ని కోల్పోవటం వలన, ఆత్మీయమైన ఆలోచన లేకపోవటం వల్ల అలా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దేవునిలో ఎడతెగ ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరగా ఉంటూ ఆత్మీయతలో ఎదుగుతారో, దేవుడు తన వాక్యము ద్వారా, మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడు మనకు బోధిస్తాడండి. Now, sometimes people can look religious or outwardly spiritual, but inwardly they're lacking that close, intimate friendship with God. కొన్నిసార్లు దేవుని సేవకులు అయిన మనము అన్ని జనులకు వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో కొన్నిసార్లు సతమతం అవుతూ ఉంటారు. ఆ వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో ఎలాగ వాళ్ళకి బోధించాలో, ఎలాగ వాళ్ళను రక్షణలో తీసుకువెళ్లాలో సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు దేవునికి దగ్గరగా లేనప్పుడు, దేవునికి వాళ్ళకి కనెక్షన్ లేనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారండి. But God looks into the depths of our hearts, and He's looking for those who have a true heart after Him. కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరైతే హృదయాన్ని, మనసును, ఆలోచనను దేవుని వైపు త్రిప్పి ప్రార్థనలో దేవుని యందు గడుపుతారో దేవుడు వారికి ఖచ్చితంగా సహాయం చేస్తాడండి. Well, the next thing that God opened up for me to do was to go to what we would call a prayer school, which is a bit like a Bible college, but it was more devoted to prayer. నేను చెప్తూ ఉన్నాను, నా యొక్క పరిచర్యలో కూడా నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుడు నన్ను ఆ యొక్క బైబిల్ కాలేజ్ లో కూడా పిలిచి కొన్ని విషయాలను బోధించటకు, కొన్ని విషయాలు నేర్చుకుంటకు కూడా దేవుడు నాకు జ్ఞానం దయచేశాడు. So it wasn't a Bible college, it was called a prayer school. But I traveled down to, it was in the capital of New Zealand in the winter, so it was very cold. నేను ఆ యొక్క బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అది చాలా చలి అండి, చాలా చలిగా ఉన్న సమయంలో నేను ఆ యొక్క కాలేజ్కి వెళ్ళినప్పుడు ప్రార్థనా టీం అనేది మాకు అక్కడ సందర్శించడం జరిగిందండి. ఆ ప్రార్థనా టీంలో నేను జాయిన్ అయ్యి ప్రార్థనలో ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఎటువంటి ప్రార్థన చేయాలనేది మేము నేర్చుకోవడం జరిగిందండి. But it was like going to a 3-month course on intercessory prayer. విజ్ఞాపన ప్రార్థనలో నేను 3 నెలలు వెళ్ళి ఆ ప్రార్థన ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో నేను నేర్చుకోవడం జరిగిందండి. And we lived at the place, and we actually had a 24-hour around the clock chain, or each person taking a turn to pray, but those prayers would go for continually 24 hours a day. ఆ సమయంలో ఒకరోజు ఒకానొక దినమున 24 గంటలు మేము ప్రార్థన చేయడం జరిగిందండి. మీ అందరికి తెలుసు కదా చైన్ ప్రేయర్ అని. మేమందరం ఒకరి తర్వాత ఒకరు 24 గంటలు మేమందరం ప్రార్థన చేయడం జరిగిందండి. In this prayer school, there was about 5 young men and 5 old ladies. ఆ యొక్క ప్రార్థనలో మనం చూసినట్లయితే మేము 5 ఆడవాళ్ళు, 5 మగవాళ్ళు మేమందరము ప్రార్థన చేశామండి ఆ యొక్క ప్రార్థనలో. That's just the way it worked out. And by old ladies, I mean those who were in their 70s or 80s, almost preparing to go to heaven. ఇక్కడ మనం చూసినట్లయితే మేము మాతో పాటు ప్రార్థన చేసిన వాళ్ళలో ఆల్మోస్ట్ అందరూ 17 నుంచి 18 సంవత్సరాలు కలిగిన వాళ్ళు మేము ఉన్నామండి. మేమందరము ఎలా పరలోకం వెళ్ళాలి, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళగలం, ఏ విధంగా జీవిస్తే పరలోకానికి దేవుడు చేర్చగలడు అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం.
For the 24-hour prayer chain, each person would be alone in a room for 2 hours to pray until the next person came over to take their place in that room. మేము అలా ప్రార్థన చేసిన తర్వాత మరలా మేమందరం కలిసి ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్క రూమ్ లోకి వెళ్ళి 2 గంటలు మేము ప్రార్థన చేసి మరలా బయటకు రావడం జరిగిందండి. And in that room on the wall was a giant map of the world. అలాగే మేమందరం ప్రార్థన చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు మరలా మేము కలిసి ప్రార్థన చేయడం జరుగుతూ ఉందండి. And basically you had to be alone in that room for 2 hours to pray for the nations of the world. దేవుని సేవకులైన మీరు నేను మనందరం కూడా మన గృహంలో కానీ లేదా ఒక ఒంటరిగా ఉన్న ప్రదేశంలో కనీసం 2 గంటలు మన దేశం కొరకు, మన పరిచర్య కొరకు, మన గ్రామం కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలండి. See, God's will is to make disciples of all nations. దేవుని చిత్తము, దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉండండి. మొట్టమొదటిగా మనము మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన గ్రామం కోసం, మన సంఘం కోసం మనం ప్రార్థన చేయాలండి. Now it was also around that time that God gave me a burden for the salvation of India. దేవుడు నేను వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో దేవుడు నాకు ఏదైతే చెప్పాడంటే ఇండియా దేశంలో ప్రజలను రక్షణలోకి తీసుకువెళ్ళాలని దేవుడు నాకు బోధించాడండి. ఆమేన్. Because we know that every tribe, every language, every people group in India has to be reached with the gospel before the second coming of Jesus Christ. కాబట్టి ఇండియా దేశంలో కూడా చాలా మంది వ్యక్తులు రక్షణలో లేకుండా ఉన్నారు. ఇండియా దేశంలో సువార్త అందని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుడి రెండో రాకడ వచ్చే సమయంలో ఇండియా దేశంలో కూడా సువార్త అందించాలి, చాలా మంది రక్షణలో తీసుకువెళ్ళాలనేది దేవుడు నాకు నా ప్రార్థన ద్వారా దేవుడు నాకు భారాన్ని కలిగించాడు. Of course, we know that the devil doesn't want that to happen. He doesn't want the second coming of Christ to happen, and he will seek to hinder and delay the work of Christ. అంతేకాదు సాతానుగాడు దేవుని రాకడ రావడం ఇష్టం లేదు. అలాగే దేవుని బిడ్డలను రక్షణలో తీసుకువెళ్ళటం కానీ పాపాన్ని ఇంకా ఎక్కువగా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. కాకపోతే దేవుని సేవకులు అయిన మన వృత్తి, మన బాధ్యత ఏంటంటే ప్రజలందరినీ రక్షణలోకి తీసుకెళ్లే బాధ్యతగా మనం సిద్ధంగా ఉండాలండి. So for me, India has always been an important nation to pray for and to sow into and inspire the work of God. నా మట్టుకైతే నేను ఎల్లప్పుడూ ఇండియా కొరకు, ఇండియా దేశం కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటాను. అలాగే ఇండియా దేశంలో ఉన్న ప్రజలందరూ రక్షణలోకి రావాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారండి. It's one of the key nations that the devil will fight against and seek to hinder the preaching of the gospel. కొన్ని దేశాల్లో మనం చూసినట్లయితే సాతానుగాడి పని ఏంటంటే ఆ దేశంలో దేవుని సువార్తను అందించకుండా ఆపివేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడండి. And that's why we need to put the words of the Apostle Paul into practice. ఇలాగా మనం చూసినట్లయితే అపోస్తలుడు పౌలు గారు ఎలా అయితే ప్రార్థనలో ఉన్నాడో అలాంటి వచ్చిన భాగం ద్వారా మనము కూడా అలాంటి ప్రార్థన కలిగి మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన గ్రామం కొరకు, మన సంఘాల కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలండి. That we are called to devote ourselves to prayer. మనందరము పిలువబడిన వారం కాబట్టి పిలువబడిన మనము దేవుని కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలండి. ప్రార్థనలో ఎడతాక మనం సిద్ధంగా ఉండాలండి. We always need to have thankful hearts, giving God thanks and praise that He's always at work. మనందరము మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుతూ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతిరోజు దేవునిలో మన జీవితాన్ని గడపాలండి. We have to pray for one another. We particularly have to pray for those who are in Christian ministry. దేవుని పరిచర్యలో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, దేవుని కొరకు ఎలా అయితే వాళ్ళు బ్రతుకుతున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన సహోదరుల కొరకు, మన సంఘాల కొరకు, మన తోటి సేవకుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలండి. That each of us will have the right open doors that Jesus Christ wants us to take for moving forward in the ministry that He has for us. దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు ద్వారాన్ని తెరుస్తాడండి. కాకపోతే అలా ప్రార్థన చేయకపోవటం వల్లే మన ద్వారాలు తెరవబడట్లేదండి. Paul wanted prayer so that he could proclaim the mysteries of Christ. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు
తన జీవితంలో దేవుని చిత్తం ఏమైందో, తన పరిచర్లో తనకి ఏం కావాలో తన ప్రార్థన ద్వారా దేవుడు మర్మాలను బయలుపరచడం మనం చూస్తూ ఉన్నామండి. So I pray that Jesus gives you greater revelation of his glory, his presence, his mighty work. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశత, దేవుని ప్రత్యక్షత మీ పరిచర్లో కూడా దేవుడు తన మర్మములను మీకు బోధించాలని నేను ప్రోత్సహిస్తూ ఉన్నానండి. The greatest work in the world is the building of the church. ఈ యొక్క ప్రపంచంలో గొప్ప ధన్యత, భాగ్యం ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టడము, దేవుని సువార్తను బోధించడం అండి. And I pray that you are encouraged to persevere in that work. నేను చెప్తూ ఉన్నాను, ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా మీరందరూ కూడా దేవుని సువార్తను బోధించే విషయంలో, ప్రజలందరినీ రక్షణ తీసుకునే విషయంలో మిమ్మల్ని అందరినీ నేను బలపరుస్తూ ఉన్నానండి. To be the mighty man that God has called you to be. దేవుడు మిమ్మల్ని పిలిచింది కేవలము ఏదో నామకార్థ సేవకుల్లా ఉండటానికి కాదు కానండి, మిమ్మల్ని అందరినీ ఒక బలమైన పాత్రగా వాడుకొని ప్రజలందరినీ రక్షణలో తీసుకొని ఆయన కొరకు మనము సిద్ధంగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడండి. I want to pray for you now. ఇప్పుడు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తానండి. దయచేసి ఈ వీడియోస్ అందరూ మీరు ఓపెన్ చేయండి. మీరు 2 చేతులు పైకెత్తే అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారండి. Thank you, Lord, for every man of God, for every servant of God here today. ప్రభువా నీకు వందనాలు. ఈ రోజు ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. Praying a fresh touch and encouragement by the Holy Spirit, the mighty hand of God on each person's life. ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క హృదయాలను ఎరిగిన దేవుడవు, వారి మీద నీ కృపను, నీ కాపుదలను, నీ సహాయమును, నీ కొత్త ప్రత్యక్షతను వారి మీద మీరు కురిపించండి. స్తోత్రాలయ్యా. Wisdom to disciple Christians and to teach them and encourage them to be strong in prayer. ఈ యొక్క శిష్యులకు ఏదైతే కావాల్సి ఉందో దాని యందు ఎలా ప్రార్థన చేస్తే వారికి సహాయం దయచేసావు. ఈ రోజు వచ్చిన సేవకులందరికీ ఇంకా ఏదైతే కొద్ది ఉందో వాటన్నిటిని మీరు సహాయం దయచేయండి. We know that all the mighty men of God in the Bible were strong in their prayer, close friendship with God. నీ పరిశుద్ధ లేఖనంలో ఎంతో మంది వ్యక్తులు నీకు దగ్గరగా